ఏంటి బాగున్నారా? ఇప్పుడు మా పిల్లల కోసం నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. వాటికి కావాల్సినవి జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయలు, పచ్చి కొబ్బరి, పంచదార, కరాసీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేయడం చూపిస్తాను. స్టవ్ పైన పెనం పెట్టి నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కింది, కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ యొక్క ప్లేట్లోకి తీసుకోవాలి. వేగిపోయి తీసేసుకుంటున్నాను. ఈ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ కరాచీ రవ్వ వేసి బాగా వేయించుతాను. నేను ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో పంచదార తీసుకుంటున్నాను. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా, ఒక గ్లాసు పంచదార వేసుకుంటున్నాను. ఒకటికి ఒకటే ఇది. పప్పులు చల్లారిపోయి మిక్సీ పట్టేసుకుంటాను. దాంట్లోనే పంచదార వేసి పట్టుకోవాలి. యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సగం నలిగిన దాంట్లో పంచదార వేసుకుంటున్నాను. దీంట్లో చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. రవ్వ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ కట్టేసుకున్నాను. వేగిపోయింది. ఈ వేయించుకున్న రవ్వ ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం కూడా ఇప్పుడు ఈ రవ్వలో కలిపేసుకుందాం. రవ్వ, పంచదార పొడి మొత్తం కలిసేలాగా కలుపుతున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి దీంట్లో. ఇది వేడిగా ఉంది కాబట్టి కరిగిపోద్ది నెయ్యి. లడ్డు కట్టుకోవడం కోసం కొద్దిగా కాసిన పాలు వేసుకోవాలి. లడ్డు కట్టడం కోసం కాచి చల్లాల్సిన పాలు వేసుకుంటున్నాను కొన్ని. ఇప్పుడు ఇదంతా మొత్తం లడ్డూలు తయారు చేసి అప్పుడు చూపిస్తాను. రవ్వ లడ్డు నచ్చితే లైక్ చేయండి. నాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మళ్ళీ కలుసుకుందాం.